ఈ సినిమా మీ నట విశ్వరూపం సార్ అన్న నేను ఫస్ట్. అంటే మీరు చేసిన బెస్ట్ మూమెంట్స్ అన్ని నా బ్రెయిన్ లో ఉన్నాయి. సో ఆ టైమింగ్స్ అన్ని కరెక్ట్ గా నేను ఈ క్యారెక్టర్ కి అడాప్ట్ చేయగలుగుతున్నాను. సో సూపర్ గా వర్కౌట్ అవుతుంది నేను నమ్ముతున్నాను సార్ చెప్తే. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత వరుణ్ కలిసినప్పుడు క్యారెక్టరేషన్ వినగానే వరుణ్ ఓకే చెప్పేశాడు. ఇంకా సెకండ్ హాఫ్ ఏంటి కథ ఏంటని ఫస్ట్ క్యారెక్టరేషన్ తనకు ఎక్కేసింది. సో వరుణ్ యాదవ్ బోరబండ, సో తెలంగాణ యాక్సెంట్, బ్రో నాకు ఇది కిక్ ఇచ్చింది బ్రో, నేను చేస్తాను దీన్ని నీట్గా సెట్ చేసేయండి. నాకు వెంకటేష్ గారితో కాంబో అనేసరికి ఇంకా ఎక్సైట్ అయిపోయాడు వారు. సో వీళ్ళిద్దరు కలిసి ఆన్ స్క్రీన్ మీద చేసిన అల్లరి. సో నేను ఇప్పుడు చాలా ఏం తక్కువ చెప్తున్నాను. సో డెఫినెట్ గా మీరు దీన్ని నెక్స్ట్ లెవెల్ కి ఎంజాయ్ చేయబోతున్నారు. మిగతా క్యారెక్టర్లు సినిమాలో చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు, హీరోయిన్స్ ప్రకాష్ రాజ్ గారు, పృథ్వీ గారు క్యారెక్టర్ల గురించి వేసారు సార్. మాకు పోస్టర్ ఫోటోలు వేసారు కదా, అవన్నీ చూసాం సార్. అందరికీ చాలా మంచి క్యారెక్టర్స్. మీరు చెప్తే బాగుంటుంది డైరెక్టర్. సో దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఒక చిన్న డ్రీమ్ ఉండే. సో రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ కి వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ కి ఎప్పుడైనా కలిస్తే బాగుండు. ఎందుకంటే కామెడీలో ఆయన ఒక సపరేట్ స్టైల్ ఆఫ్ ఇది ఆర్పి గారి, రాజేంద్ర ప్రసాద్ గారి, వెంకీ గారిది ఒక యూనిక్ స్టైల్. వెంకీ గారిది చాలా వెయిటింగ్ ఎప్పటి నుంచో చాలా. సో వీళ్ళిద్దరు కలిసి ఇంతవరకు ఎప్పుడో ఒక త్రిమూర్తులను ఒక ఫిల్మ్ చేశారు. సో వెంకీ గారు, అర్జున్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో మళ్ళీ ఆ తర్వాత కలిసి ఎప్పుడు వర్క్ చేయలేదు, మేబీ కుదరలేదు. అలాంటిది ఈ సినిమాలో సెట్ అయింది. సో కొన్ని సీన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో. సో వెంకీ గారికి, ఆర్పి గారికి. సో మీరు నోట్ చేసుకోండి, ఇట్ గోయింగ్ టు బి హ్యూజ్ ఫన్. తర్వాత వరుణ్ వచ్చేసరికి సో వెంకటేష్ గారికి, ఆర్పి గారికి మధ్యలో వరుణ్. సో మీకు చూస్తే రెండు కామెడీ టైమింగ్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ఇద్దరు ఆర్టిస్టుల మధ్య వరుణ్ ఎలా చేస్తాడని ఒక చిన్న టెన్షన్ ఉండింది నాకు. త్రూ అవుట్ ఫిల్మ్ ఉండింది నాకు. సో ఫస్ట్ హాఫ్ తన ఇండివిజువల్ సీన్స్ అని ఎరగదీసాడు. సో కాంబినేషన్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని సెకండ్ హాఫ్ చాలా అనుకున్నాను నేను. కానీ నేను షాక్ అయిపోయాను. వీళ్ళిద్దరి మధ్య ఒక యూనిక్ స్టైల్ పట్టేసుకున్నాడు. ఒక చిన్న ఇన్నోసెన్స్, ఒక చిన్న అసలు త్రూ అవుట్ మీరు అబ్జర్వ్ చేస్తే మైన్యూట్ రియాక్షన్స్ కూడా ఎరగదీశాడు వరుణ్ కూడా. సో వీళ్ళ ముగ్గురు టైమింగ్ ఎదిరిపోతుంది. అలాగే ప్రకాష్ రాజ్ గారి సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సెకండ్ హాఫ్ త్రూ అవుట్ ఉంటుంది. సో వాళ్ళ మధ్య వచ్చే సీన్స్, అలాగే తమన్నా మెహరిన్. సో వెంకటేష్ గారి పేరుగా తమన్నా చేశారు. పెళ్ళైన ప్రతి మగాడు పెళ్ళాం మధ్య జరిగే ఫన్ ఫ్రస్ట్రేషన్స్ కి వాళ్ళ మూమెంట్ చూసినప్పుడు అట్లీస్ట్ ఒక 3-4 మూమెంట్స్ అని కనెక్ట్ అయిపోతారు. సో వచ్చే బ్యాగేజ్ ముసలాంస్, సో ఇంట్లో అత్తలు, బామ్మలు, అసలు వాళ్ళు మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు. దానికి మేము తిరిగి రియాక్షన్ ఇవ్వటం అవి మామూలుగా ఉండవు. థియేటర్ లో మాత్రం చెక్. సో అలాగే క్యూట్ ఏంటంటే ఆల్రెడీ వెంకటేష్ గారు మీకు టీజర్ లో చూస్తే ఒకటి వచ్చింది, పెళ్ళి అవసరం అప్పుడు అనగానే పెళ్ళని ఎలా కంట్రోల్ చేయడం మస్తు తెలుసు అంటాడు. సో మీకు అక్కడే టీజర్ లో మనకు అర్థమైపోయింది. సో అంటే వరుణ్ అనేవాడు పెళ్లికి వెళ్తుంటే వెంకటేష్ గారు వద్దు అని చెప్పి ఆపుతున్నారు. సో ఈ ప్రాసెస్ కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం. సో మళ్ళీ ఎలా వరుణ్ వెంకటేష్ గారి స్టేటస్ కి వస్తారు సో అనే మూమెంట్స్ కానీ, తర్వాత సెకండ్ హాఫ్ అంతా వీళ్ళిద్దరు. దాని ముందు మెయిన్ ఫస్ట్ పెద్దలుడు వచ్చిన తర్వాత చిల్లలుడు వస్తాడు కదా, అన్న వచ్చినప్పుడు నాకు అసలు మర్యాద మొత్తం పక్కన పెట్టేస్తాడు ఆ ముసలి వాళ్ళందరూ. అప్పుడు ఉంటాయి నా రియాక్షన్లు. జనరల్ గా కొత్తలుడు రాగానే అసలు కూర్చునేటప్పుడు ఆ బాబు లే బాబు వస్తాడు, వరుణ్ వస్తాడు. చిన్న డైలాగ్ ఉంది సరదాగా, న్యూ ఇయర్ కాబట్టి అనుకోవచ్చు మనం. సో రాగానే ముస్లింలు ఇద్దరు అంటారు అనమాట, అన్నపూర్ణమ్మ గారు, రమేష్ గారు. అబ్బా చిన్నలుడు రాగానే ఇల్లు అంతా కలకల ఆడిపోతుంది. అప్పుడు నేనేమంటాను, 6 నెలల తర్వాత నీకు గలకల అయిపోతాను, 6 నెలలకు మీ దెబ్బకి గిలకల అయిపోతారు. మా క్యారెక్టర్లు సార్, ఎవరు మీరు? మా క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి? అది ఎవరు మీరు? సినిమాలు ఉన్నారు. సారీ నేను ఫైనల్ కట్ అంటే మేము అనేది సినిమాలో మా క్యారెక్టర్లు కాదండి, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ గురించి నేను అడిగేది. మొత్తం ట్రిమ్మింగ్ మొత్తం తీసారా? అరే ఇప్పుడు నవ్వుతావేరా, అలా పెట్టి ట్రిమ్ అయిందంటే నవ్వుతావేంట్రా?